Today we will discuss about data cleaning in data pre-processing. మనం ఫస్ట్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఒక డేటా మైనింగ్ టెక్నిక్. ఈ డేటా మైనింగ్ టెక్నిక్లో మన రా డేటాని ఆర్గనైజ్డ్ ఫామ్లో సెట్ చేస్తాం. డేటా మైనింగ్ టెక్నిక్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ద రా డేటా ఇంటూ ఆర్గనైజ్డ్ ఫార్మెట్. సో డేటా మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసినప్పుడు ప్రతి సోర్స్ నుంచి కలెక్ట్ చేసిన డేటా వేరే సోర్స్ నుంచి కలెక్ట్ చేసిన డేటా సేమ్ ఉండకపోవచ్చు. అలాగే డేటాని కలెక్ట్ చేసినప్పుడు మనం నెంబర్ ఆఫ్ టపుల్స్ కింద కన్సిడర్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కింద. సో ప్రతి ఆబ్జెక్ట్స్కి నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. అలాగే మనం కలెక్ట్ చేసిన డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ డేటాకి సేమ్ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే అన్ని వాల్యూస్ కూడా కంప్లీట్గా ఉంటాయని కూడా మనం చెప్పలేం. సో అలా మనం ఒక రా డేటాని కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటాని మనం ఖచ్చితంగా ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో సెట్ చేయాలి. అలా సెట్ చేసిన తర్వాత మాత్రమే మనం డేటా మైనింగ్ అప్లై చేయగలం. అలా సెట్ చేయడానికి మనకి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఏంటో చూడబోతున్నాం. రియల్ వరల్డ్ డేటా ఈజ్ ఆఫెన్ ఇన్కంప్లీట్, ఇన్కన్సిస్టెంట్ అండ్ ఆర్ ల్యాకింగ్ ఇన్ సర్టైన్ బిహేవియర్స్ ఆర్ ట్రెండ్స్. మనం కలెక్ట్ చేసిన ప్రతి రియల్ వరల్డ్ డేటా కూడా ఏది కూడా కంప్లీట్గా ఉండదు, అలాగే కన్సిస్టెంట్గా ఉండదు, అలాగే వాటి డేటా బిహేవియర్ కూడా ఉండదు కూడా. వాటిని మనం కలెక్ట్ చేసుకుని మనం డేటాని ప్రీ ప్రాసెస్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది అవసరం అంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ కంప్రైజింగ్ డేటా క్వాలిటీ, యాక్యురసీ, కంప్లీట్నెస్, టైమ్లీనెస్, కన్సిస్టెన్సీ, బిలీవబిలిటీ, ఇంటర్ప్రిటబిలిటీ. These are some of the reasons that why do we need data pre-processing. ఎందుకు అవసరమో చెప్తున్నాం. దాంట్లో కొన్ని ఏంటి అంటే మనకి ఖచ్చితంగా డేటా అనేది క్వాలిటీ డేటా ఉండాలి, అలాగే యాక్యురసీ ఉండాలి. ఏదైతే మన డేటా కన్సిడర్ చేస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా యాక్యురసీ అనేది కంప్లీట్గా ఉండాలి. కంప్లీట్నెస్ అంటే విత్ ఫుల్ ఆఫ్ డేటా, ఎక్కడ కూడా మనకి డేటా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండకూడదు. విత్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్, అన్ని ఫీల్డ్స్ కూడా కంప్లీట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ డేటా ఉండాలి. టైమ్లీనెస్ అంటే డేటా ప్రతిసారి కూడా టైం టు టైం అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగే బిలీవబిలిటీ, డేటా అనేది ట్రస్టెడ్ యూజర్స్ నుంచి రావాలి. అంటే మనం డేటా కలెక్ట్ చేసామంటే అది ట్రస్టెడ్ యూజర్స్ నుంచి మాత్రమే కలెక్ట్ చేయాలి. ఏ డేటా పడితే ఆ డేటా కలెక్ట్ చేయడానికి ఉండదు. అండ్ ఇంటర్ప్రిటబిలిటీ రిఫ్లెక్ట్స్ హౌ ఈజీ ద డేటా ఆర్ అండర్స్టూడ్. మనం కలెక్ట్ చేసిన డేటాని మనం ఖచ్చితంగా ప్రీ ప్రాసెస్ చేస్తాము. ఆ ప్రీ ప్రాసెస్ చేసిన డేటా ఎవరైతే డేటా మైనింగ్ అప్లై చేస్తున్నారో ఆ యూజర్స్కి ఖచ్చితంగా అర్థమయ్యే ఫార్మెట్లో ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ని అప్లై చేస్తాం. ద డేటా యూ విష్ టు అనలైజ్ బై డేటా మైనింగ్ టెక్నిక్స్ ఆర్ జనరల్గా అయితే మనకి ఇన్కంప్లీట్ గాను, ఇన్యాక్యురేట్ గాను, ఇన్కన్సిస్టెంట్ గాను ఉంటాయని చెప్తున్నాం. అసలు ఇన్కంప్లీట్ అంటే ఏంటి? ల్యాకింగ్ యాట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్ సెట్ అండ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనం ఒక టేబుల్ కన్సిడర్ చేద్దాం డేటా సెట్ నుంచి. ఆ టేబుల్ని కన్సిడర్ చేసినప్పుడు దాంట్లో నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆల్సో. ఆ నెంబర్ ఆఫ్ కాలమ్స్లో ప్రతి ఆబ్జెక్ట్కి అన్ని కాలమ్స్ కూడా ఫిల్ అవ్వాలని లేదు. కొన్ని యూజర్స్ డేటాని ఇన్కంప్లీట్గా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఇన్కంప్లీట్గా ఇచ్చినప్పుడు కొన్ని ఆబ్జెక్ట్స్కి కొన్ని కాలమ్ ఫీల్డ్స్ ఎంప్టీగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి డేటా మనం ఖచ్చితంగా ప్రీ ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే ఫార్వర్డ్ చేయగలం. అలాగే ఇన్యాక్యురేట్ డేటా ఆర్ నాయిసీ డేటా కంటైనింగ్ ఎర్రర్స్ ఆర్ వాల్యూస్ దట్ డీవియేట్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టెడ్. ఏదైతే మనం డేటా కలెక్ట్ చేస్తున్నామో దాంట్లో ఎర్రర్స్ ఉండడం వల్ల కానీ, లేదు అంటే ఆ డేటా తీసుకోవడం వల్ల మన ఒరిజినల్ డేటా బిహేవియర్ కాకుండా డీవియేట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయో అటువంటి డేటాని మనం ఇన్యాక్యురేట్ డేటా కింద తీసుకుంటాం, లేదంటే నాయిసీ డేటా అని కూడా అంటాం. ఇన్కన్సిస్టెంట్ డేటా కంటైనింగ్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద డిపార్ట్మెంట్ కోడ్స్ యూజ్డ్ టు కేటగరైజ్ ఐటమ్స్. జనరల్గా కొన్ని ఐటమ్స్ కోడ్స్ కానీ లేదంటే డిపార్ట్మెంట్స్ కోడ్స్ కానీ ఏమైనా మిస్ మ్యాచ్ అవుతున్నాయంటే, సపోజ్ ఒక స్టోర్లో ఉన్నటువంటి ఐటమ్ కోడ్ ఒకటి, అదే ఐటమ్కి వేరే స్టోర్లో ఉన్న ఐటమ్ కోడ్ వేరేలా ఉంది అనుకోండి. అటువంటి డిఫరెంట్ ఐటమ్ కోడ్స్ని మనం కన్సిడర్ చేస్తే మనకి ఇన్కన్సిస్టెంట్ డేటా వస్తుంది. అది కూడా మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అందుకే ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం ఇలా ఇన్కంప్లీట్ డేటా కానీ, ఇన్యాక్యురేట్ డేటా కానీ, నాయిసీ డేటా కానీ ఇవన్నీ మనం డేటా మైనింగ్ అప్లై చేసే ముందు ఖచ్చితంగా ప్రీ ప్రాసెస్ చేయాలి.
ఈ ప్రీ ప్రాసెస్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే దిస్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ది డేటా. ఏదైతే డేటా వేర్ హౌసెస్లో స్టోర్ చేస్తున్నామో డేటాని, దాంట్లో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికే ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనేది అప్లై చేస్తాం. మేజర్ టాస్క్స్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్: డేటా క్లీనింగ్, డేటా ఇంటిగ్రేషన్, డేటా రిడక్షన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్. డేటా క్లీనింగ్ అంటే ఏంటి? డేటా క్లీనింగ్ రూటీన్స్ అటెంప్ట్ టు ఫిల్ ఇన్ మిస్సింగ్ వాల్యూస్, స్మూత్ అవుట్ నాయిస్ వైల్ ఐడెంటిఫైయింగ్ అవుట్లేయర్స్ అండ్ కరెక్ట్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ద డేటా. డేటా క్లీనింగ్ జనరల్గా ఏం చేస్తుంది అంటే ఏదైతే మనకి రియల్ వరల్డ్ నుంచి కలెక్ట్ చేస్తున్నామో లార్జ్ డేటాని ఒక డేటా సెట్ కింద కన్సిడర్ చేసి దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ, ఏవైతే ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతున్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాం డేటా క్లీనింగ్లో. సో దాంట్లో కొన్ని మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు, లేదంటే ఏదైతే నాయిసీ డేటా ఉంటుందో దాన్ని స్మూత్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాము. అవుట్లేస్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఐడెంటిఫై చేసి దానికి తగ్గ డేటాని మోడిఫై చేయడానికి ట్రై చేస్తాం. ఇన్కన్సిస్టెన్సీస్ ఏమైనా ఉంటే రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. డేటా క్లీనింగ్ అప్రోచ్ అయ్యే మెథడ్స్: మిస్సింగ్ వాల్యూస్ అండ్ నాయిసీ డేటా. ఇవి రెండు మనకి డేటా క్లీనింగ్ అప్రోచ్ అవ్వడానికి ఉన్న మెథడ్స్ ఇవన్నీ. ఫస్ట్ మిస్సింగ్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏంటి? మిస్సింగ్ వాల్యూస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఇగ్నోర్ ద టపుల్, ఫిల్లింగ్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూస్ మాన్యువల్లీ, యూజ్ ఏ గ్లోబల్ కాన్స్టెంట్ టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూస్, use a global constant to fill in the missing values, use a measure of central tendency for attribute to fill in the missing values, use the most probable value to fill in the missing value. దీంట్లో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఇగ్నోర్ ద టపుల్. ఎలా ఇగ్నోర్ చేయొచ్చు? అసలు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏంటి? మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఇది ఒక డేటా సెట్ అనుకుందాం నేను, రైట్? ఇప్పుడు దీంట్లో అదే డేటా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. సపోజ్ ఈ డేటా మనం ఒక షాపింగ్ మాల్ నుంచి లేదంటే ఒక షాపింగ్ స్టోర్ నుంచి కలెక్ట్ చేసాము అనుకుందాం. ఈ షాపింగ్ స్టోర్లో జనరల్గా డే టు డే చాలామంది కస్టమర్స్ విజిట్ చేస్తూ ఉంటారు. విజిట్ చేసిన కస్టమర్స్ దగ్గర మనం ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకుని మన ఫర్దర్ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడం కోసం కానీ, లేదంటే వారికి ఆఫర్స్ని ప్రొవైడ్ చేయడం గురించి, మనం తీసుకునే యాక్షన్స్ గురించి కానీ మనం కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది ఆ డేటాను కలెక్ట్ చేసుకోవడం వల్ల. అలా మన ఇక్కడ ఒక షాపింగ్ స్టోర్లో కలెక్ట్ చేసుకున్నటువంటి కస్టమర్ డీటెయిల్స్ ఇవన్నీ. సో వాళ్ళ నేమ్ ఏంటి, ఆక్యుపేషన్ ఏంటి, ఏ బ్రాంచ్లో వాళ్ళు షాపింగ్ చేశారు, ఏ డేట్ని షాపింగ్ చేశారు, టోటల్ ప్రైస్ ఎంత, అడ్రస్ ఏంటి, వాళ్ళ పిన్ కోడ్ ఏంటి, ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చెప్పుకున్నట్టు మిస్సింగ్ వాల్యూస్ని మనం టపుల్ ఇగ్నోర్ చేయడం వల్ల మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఇది ఎలా అంటే ఇగ్నోర్ ద టపుల్. టపుల్స్ అంటే ఏంటి? దీంట్లో ప్రతి రోని మనం ఇండివిజువల్ టపుల్ అని అంటాం. సో ఇందులో ఏదైతే టపుల్, ఏదైతే రోలో మనకి వాల్యూస్ మిస్సింగ్ ఎక్కువ కనిపిస్తున్నాయో, ఎక్కువ మిస్సింగ్ వాల్యూస్ కనిపిస్తున్నాయో దాన్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. సో ఈ టోటల్ టపుల్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఎందుకంటే దీన్ని కన్సిడర్ చేయడం వల్ల మనకి యూజ్ ఏమి ఉండదు. దీన్ని కన్సిడర్ చేస్తే దీంట్లో ఉన్నది నేమ్ తప్ప మిగతా వాల్యూస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి, ఫీల్డ్స్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. సో దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా మనం ఇగ్నోర్ చేసేయచ్చు. అలాగే నెక్స్ట్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూస్ మాన్యువల్లీ. సో అలాగే మన ఈ డేటాని ఇన్కన్సిస్టెన్సీని లేదంటే మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేయడం కూడా మనం మాన్యువల్గా అప్లై చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. 7th రో తీసుకోండి. ఈ 7th రోలో ఇక్కడ అడ్రస్ చూస్తే టీపీజీ అని ఉంది. యాక్చువల్గా ఆల్రెడీ టీపీజీ ఉన్న దానికి పిన్ కోడ్ 53410 అని ఉంది. ఇక్కడ కూడా మనం అదే వాల్యూని రీప్లేస్ చేయొచ్చు, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. ఇలా మనం మాన్యువల్గా పేస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ 2 రోస్కి పిన్ కోడ్ కూడా సేమ్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా. సో అందుకు మనం మాన్యువల్గా మనం ఇది ఫిల్ చేసే అవకాశం ఉంది. అండ్ థర్డ్ మెథడ్ ఏంటి అంటే యూజ్ ఏ గ్లోబల్ కాన్స్టెంట్ టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూ. ఒక గ్లోబల్ కాన్స్టెంట్ని మనం యూజ్ చేయొచ్చు ఏదైతే మిస్సింగ్ వాల్యూస్ కనిపిస్తున్నాయో. చూడండి ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ చూడండి చాలానే ఉన్నాయి. ఇదొక మిస్సింగ్ వాల్యూ, ఇదొక మిస్సింగ్ వాల్యూ, ఇదొకటి, ఇలా చాలానే మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. సపోజ్ ఈ మిస్సింగ్ వాల్యూని మనం కన్సిడర్ చేద్దాం. అక్కడ ఏమంటారు టు ఫిల్ ఇన్ ద గ్లోబల్ కాన్స్టెంట్, యూజింగ్ ఏ గ్లోబల్ కాన్స్టెంట్ మనం మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేయమని చెప్తున్నాడు. ఎలా అంటే లైక్ ఎన్ఏని తీసుకున్నాం అనుకోండి, నాట్ అప్లికబుల్.
సో జనరల్గా ఈ కస్టమర్ ఆ డీటెయిల్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎన్ఏ అని సింపుల్గా ఫిల్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇది మనం మాన్యువల్గా ఫిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చూడండి వాడి టోటల్ ఎంత ఐటమ్స్కి పర్చేస్ చేసాడో తెలియదు కాబట్టి మనం ఇక్కడ కూడా ఎన్ఏ అని పెట్టేసాం అనుకో, అది ఒక గ్లోబల్ కాన్స్టెంట్ అయిపోతుంది. ఇలా మనం మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేసేయచ్చు. యూజ్ ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఫర్ అట్రిబ్యూట్ టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూ. సెంట్రల్ టెండెన్సీ వాల్యూ, సెంట్రల్ టెండెన్సీ అంటే మనకు తెలుసు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. మీన్, మీడియన్, మోడ్, మిడ్ రేంజ్ వాల్యూస్ని మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం. సో ఏదో ఒక వాల్యూని యూజ్ చేసి మీన్ కానీ మీడియన్ కానీ మనం ఈ మిస్సింగ్ వాల్యూస్ని ఫిల్ చేసే అవకాశం ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి ఎన్ఏ, ఇది డిలీట్ చేస్తున్నాను, ఇది ఎంటీ ఫీల్డ్ అనుకుందాం. సో ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ ప్రైసెస్ చూసాం కదా. సపోజ్ ఇలా 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఐటమ్స్కి మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఫిల్ చేసేయచ్చు. సో ఇది ఒక టెక్నిక్. నెక్స్ట్ ఫైనల్గా యూజ్ ద మోస్ట్ ప్రాబబుల్ వాల్యూ టు ఫిల్ ఇన్ ద మిస్సింగ్ వాల్యూస్ యూజింగ్ ఏ డెసిషన్ ట్రీ. అంటే ఏదైతే మనం మిస్సింగ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసామో ఈ మిస్సింగ్ వాల్యూస్ని డెసిషన్ ట్రీ యూజ్ చేసి కూడా ఇక్కడ ఏం రావచ్చు, ఇక్కడ మ్యాక్సిమం, నాట్ ఎగ్జాక్ట్లీ, మ్యాక్సిమం ఏ వాల్యూ రీప్లేస్ చేస్తే అది మనకి కంప్లీట్ డేటా అనేది వస్తుంది అనే దాన్ని మనం డెసిషన్ ట్రీ యూజ్ చేసి కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. డెసిషన్ ట్రీ అనేది నెక్స్ట్ రాబోయే వీడియోస్లో చూద్దాము. డెసిషన్ ట్రీ జనరల్గా మన క్లాసిఫికేషన్ రూల్ ప్రాసెస్లో చూస్తాము. సో డెసిషన్ ట్రీ గురించి మీరు నెక్స్ట్ వీడియోస్ చూడండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ నాయిసీ డేటా. మిస్సింగ్ వాల్యూస్ అయింది, ఇప్పుడు నాయిసీ డేటాని ఎలా మనం రెక్టిఫై చేస్తాం. నాయిస్ ఈజ్ ఎ ర్యాండమ్ ఎర్రర్ ఆర్ వేరియన్స్ ఈజ్ ఎ మెజర్డ్ వేరియబుల్ ఇన్ ఏ మెజర్డ్ వేరియబుల్. ఇది ఒక ర్యాండమ్ ఎర్రర్ లాంటిది, దీన్ని మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే అప్రోచెస్ ఇవి: బిన్నింగ్, రిగ్రెషన్ అండ్ అవుట్లియర్ అనాలిసిస్. బిన్నింగ్లో మనకి ఏ పార్ట్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఎగ్జాంపుల్. ఇక్కడ 9 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయి. ఈ న్యూమరిక్ వాల్యూస్లో మన ఏదైనా డేటా మనం మిస్ అయింది అనుకోండి, ఎలా ఫిల్ చేయొచ్చు అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎన్ని డేటా వాల్యూస్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో అన్ని డేటా వాల్యూస్ని ఫస్ట్ ఈక్వల్ బిన్స్ కింద డివైడ్ చేస్తాం. సో ప్రతి బిన్కి సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ 3 ఐటమ్స్, ఇక్కడ 3 ఐటమ్స్, ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి. సో మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రతి బిన్కి డివైడ్ చేయాలి. దెన్ స్మూతింగ్ బై బిన్ మీన్స్, అప్పుడు ఏదైతే మనం ప్రీవియస్ పార్టిషన్ చేసామో బిన్స్ని, దాంట్లో మనం ఫస్ట్ మెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. మెయిన్ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే నాకు 11 వచ్చింది. సో మనం మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా అబ్జర్వ్ చేసినప్పుడు అన్ని వాల్యూస్ని కూడా మనం 11 తోటి రీప్లేస్ చేసేస్తాం. ఇక్కడ అలాగే బిన్ 2లో కూడా 23 అనేది మనకి మెయిన్ వాల్యూ కింద వచ్చింది. ఇక్కడ కూడా 31 అనేది మెయిన్ వాల్యూ వచ్చింది. అంటే మనం ఈ 3 ఐటమ్స్కి మనం మెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాంతో దీన్ని రీప్లేస్ చేస్తాం. ఇది జనరల్గా ఎలా జరుగుతుందంటే, సపోజ్ ఒక 5 రోస్ ఉన్నాయనుకోండి, 5 అవుట్ ఆఫ్ 5 రోస్ 3 రోస్ మాత్రమే ఈ డేటా ఉంది, ఈ 3 వాల్యూస్ ఉన్నాయి. రిమైనింగ్ 2 రోస్లో కూడా 2 ఎంటీ ఫీల్డ్స్ మనకి కనిపిస్తున్నాయి అనుకోండి. ఈ మూడిటికి మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, వచ్చిన మీన్ వాల్యూని ఆ రిమైనింగ్ 2 ఫీల్డ్స్లోని కూడా ఫిల్ చేసేయచ్చు. అలాగే స్మూతింగ్ బై బిన్ బౌండరీస్, బిన్ బౌండరీస్ని బేస్ చేసుకుని రీప్లేస్ చేసేస్తాం. ఇక్కడ చూడండి 6, 10, 17 కదా, 10 ఈజ్ నియర్ బై ద వాల్యూ 6, అందుకే మనం ఏం చేస్తున్నాము 6 and 6, 17 ఇలా బిన్ బౌండరీస్ ఏదో ఒక బౌండరీ తోటి దాన్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ 27 చూడండి, యాక్చువల్గా ఇది 30. సో 30 ఈజ్ నియర్ బై 27, దట్ ఈజ్ వై మనం 27తో రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెథడ్ రిగ్రెషన్ అండ్ అవుట్లియర్ అనాలిసిస్. రిగ్రెషన్లో 2 మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లీనియర్ రిగ్రెషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. దీని గురించి ఈ టేబుల్కి మళ్ళీ వెళ్దాం. రైట్, దీంట్లో మనకి లీనియర్ రిగ్రెషన్ అంటే ఈ టేబుల్లో ఇక్కడ చూడండి, లీనియర్ రిగ్రెషన్ ఇన్వాల్వ్స్ ఫైండింగ్ ద బెస్ట్ లైన్ టు ఫిట్ 2 attributes సో దట్ 1 attribute కెన్ బి యూజ్డ్ టు ప్రిడిక్ట్ ద అదర్. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1 attribute వాల్యూ ఈజ్ యూజ్డ్ టు ప్రిడిక్ట్ ద అదర్. అంటే దీన్ని బట్టి ఈ TNK అని అడ్రస్లో మెన్షన్ చేసాం కదా, ఈ వాల్యూని బేస్ చేసుకుని రెండో అట్రిబ్యూట్ వాల్యూని మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే చాలా సింపుల్. ఇక్కడ చూడండి, TNKకి ఇక్కడ పిన్ కోడ్ ఏముంది 534222 అని ఉంది. సో దీన్ని బట్టి మనం దీన్ని ప్రిడిక్ట్ చేస్తున్నామా లేదా? ఎస్, మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం.
మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లీనియర్ రిగ్రెషన్ వేర్ మోర్ దెన్ 2 attributes ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ ద డేటా ఆర్ ఫిట్ టు ఏ మల్టీ డైమెన్షనల్ సర్ఫేస్. సో ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఏంటి అంటే ఒక అట్రిబ్యూట్ వాల్యూని యూజ్ చేసుకుని రెండో దాన్ని ప్రిడిక్ట్ చేసాం. అలా ఒకే అట్రిబ్యూట్ వాల్యూని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సపోజ్ దీన్నే యూజ్ చేసుకుని ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేసే అవకాశం ఉంది అనుకుంటే దాన్ని మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అని అంటారు. ఫైనల్లీ అవుట్లియర్ అనాలిసిస్. అవుట్లియర్స్ మే బీ డిటెక్టెడ్ బై క్లస్టరింగ్. జనరల్గా అవుట్లియర్స్ అంటే క్లస్టరింగ్ కాన్సెప్ట్లో వస్తుందండి, అది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. క్లస్టర్స్ ద్వారా కూడా మనం ఒక అవుట్లియర్ని ఫైండ్ అవుట్ చేసి, అంటే జనరల్ ఆబ్జెక్ట్స్ బిహేవియర్ కంటే ఏదైతే ఆబ్జెక్ట్ అదర్ దాన్ ద జనరల్ బిహేవియర్ కనిపిస్తే దాన్ని మనం అవుట్లియర్ అంటాం. అలా మనకి డేటాలో అవుట్లియర్స్ని ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా కూడా మనం ఈ డేటా క్లీనింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయొచ్చు, నాయిసీ డేటాని రిమూవ్ చేయొచ్చు.